చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని తన ప్రియుడు కథానాయకుడు దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆ కేసులో ప్రథమ నిందితురాలు వెండితెర నాయకి పవిత్ర గౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసింది. తానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని విచారణ అధికారుల ముందు ఆమె రోధించింది. స్వామి హత్య కేసుకు సంబంధించి బుధవారం నాటి విచారణలో ధీమాగా ఉన్న ఆమె గురువారం విచారణ సమయంలో ఎక్కువ ఆందోళనకు గురైందని గుర్తించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఇప్పటికే తలా 5 లక్షలు తీసుకున్న కొందరి నుంచి నగదు జప్తీ చేసేందుకు అన్నపూర్ణేశ్వరి నగర్ ఠాణా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. మరోవైపు తన తండ్రి దర్శన్, తల్లి విజయలక్ష్మికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత అవసరమని వారి కుమారుడు వినీష్ తుగుదీప సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టాడు. తన తండ్రిని అశ్లీల పదాలతో దూషిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ఆవేదనతో మరో పోస్టు పెట్టాడు. తన తండ్రి హత్య చేసి ఉంటారని నేను విశ్వసించడం లేదని, దర్యాప్తు పూర్తయిన అనంతరమే ఆ పని ఎవరు చేశారో బయటపడుతుందని మరో పోస్టులో వినీష్ రాసుకున్నాడు. డెవిల్ సినిమాకు దర్శన్ 22 కోట్లు తీసుకున్నాడని ఆ చిత్ర దర్శకుడు ప్రకాష్ వీర్ పేర్కొన్నారు. కాటేరా సినిమా విజయవంతమైన అనంతరం దర్శన్ తాజాగా డెవిల్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమా ఇప్పటికే 25 రోజుల చిత్రీకరణ పూర్తయింది. చిత్రీకరణ సమయంలో ఎడమ చేతికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చిత్రీకరణ వాయిదా పడింది. బుధవారం ఆయన చిత్రీకరణలో పాల్గొనేందుకు పచ్చజెండా ఊపగా మరోవైపు హత్య కేసులో పోలీసులు దర్శన్ను అరెస్టు చేశారు. తన బూటుకాలుతో రేణుకాస్వామి మర్మాంగంపై తన్నడంతోనే అతను మరణించాడని ఇప్పటి వరకు నిర్వహించిన విచారణలో ఇతర నిందితులు పోలీసులకు వివరించారు. మొదట అతని మొహంపై దర్శన్ పిడిగుద్దులు కురిపించాడు. కింద పడుతున్న స్వామి తల పక్కనే నిలిపి ఉంచిన టెంపోకు తగిలింది. స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంటున్న అతని మర్మ అవయవాలపై దర్శన్ తన్నడంతోనే మరణించాడు అని నిందితులు పోలీసుల విచారణ సమయంలో ఘటనను వివరించారని సమాచారం. మరణోత్తర పరీక్షల నివేదికలోనూ రేణుకాస్వామి మరణానికి ఇదే కారణమని ఉందని పోలీసులు గుర్తించారు.